చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు ఎందుకనంటే నిన్నగాక గౌరవ్ లోకేష్ గారు లండన్ వెళ్తే ఆ లండన్ వెళ్ళిన దగ్గర అక్కడికి వెళ్ళి సార్ ఫ్యామిలీతో ట్రిప్ వెళ్తే అక్కడ ఇష్టానుసారంగా నీచంగా మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నేనేమంటామంటే అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి. మేమందరం ఏంటంటే మనందరం కూడా పొలిటికల్గా బయటకు వచ్చాం కాబట్టి ఒకడు తిడతాడు, ఇంకొక రకంగా కొడతాడో తిడతాడో బూతులు మాట్లాడతాడో మనం పడతాం. మన కడుపును పుట్టిన పాపానికి మన పిల్లలు కూడా అది ఆ రకంగా బాధపడాల్సిన అవసరం ఉందా అధ్యక్ష? లాస్ట్ టైం ఎందుకంటే అధ్యక్ష, పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన ఒక హీరో, ఆయన ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటారు. ఆయన ఒక హీరో. ఆయన ఆ హీరో టెండెన్సీ ఉన్నా కూడా బయటకు వచ్చి ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉండి డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తి గురించి నీచంగా మాట్లాడినా కూడా, ఈరోజు సోషల్ మీడియా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నా కూడా మీకు కామ్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. బికాస్ మేము కామ్గా ఉంటున్నామంటే మేమేమి చేత కాదు, చేయలేక కాదు అధ్యక్ష. దయచేసి దీని మీద చట్టాలని కూడా కొంచెం సవరించుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీలో కూడా కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాన్ని బేస్ చేసుకునే ప్రత్యేకంగా ఈరోజు మన సబ్ కమిటీ కూడా, మంత్రుల సబ్ కమిటీ కూడా మొన్న క్యాబినెట్ మీటింగ్ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీని కూడా వేస్తున్నారు. అందులో నేను, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారు, మన పార్థసారథి గారు ఒక సభ్యులుగా కూడా పెట్టున్నారు. వీళ్ళతో ఒక సోషల్ మీడియా మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద, అంటే సోషల్ మీడియా మనం ఎంత అంటే ఎక్కువగా మనం దీని మీద దృష్టి పెట్టాలో సైబర్ క్రైమ్ మీద కూడా అంతే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాకే కొంతమంది సభ్యులు నాతో చెప్పారు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్ విపరీతంగా ఉన్నాయి. అది ఎంతవరకు కాదు అధ్యక్ష. ఇప్పుడు నేనే ఉన్నాను, నా దగ్గరికి రోజుకు వచ్చిన ఒక 10 గ్రీవెన్సెస్లో 6 గ్రీవెన్స్లు ఫైనాన్షియల్ ఫ్రాడే. మేము పలానా వ్యక్తికి డబ్బులు ఇచ్చామో తిరిగి మాకు ఇవ్వట్లేదు, లేదు అంటే ఒక లోన్ యాప్స్, లేకపోతే వాళ్ళు ఇంతకుముందు మేము చాలా ఎక్కువ డబ్బులు క్రిప్టో కరెన్సీ, జస్ట్ లైక్ దట్. అలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఈరోజు బయటకు వచ్చి దాని మీద కూడా ఏం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫినాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ క్రైమ్, అదేవిధంగా ఈ సోషల్ మీడియా వాటి మీద కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఏదైతే సబ్ కమిటీ ఉందో సబ్ కమిటీ మేము కలిసి కూర్చొని లీగల్ పాయింట్లో కూడా ఆలోచన చేసుకొని దీని మీద ప్రత్యేకమైన ఒక చట్టాన్ని తీసుకురావడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. దానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియాలోని వాళ్ళు పెట్టే పోస్టులే కాదు అధ్యక్ష, వాళ్ళు మాట్లాడుతున్న ఎలాగ వాళ్ళు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే అధ్యక్ష, ఈ మధ్యకాలంలో ఒకటి పెరిగింది అధ్యక్ష. వీళ్ళ విషయం ఏంటంటే మీకు కూడా చెప్పాలి అధ్యక్ష, అంటే ప్రజలకు అవగాహన కల్పిస్తారని చెప్పి నేను చెప్తాను అధ్యక్ష. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్న యూరియా గురించి కావాలని రాద్ధాంతం చేసి ఒక పోస్ట్ పెట్టింది అధ్యక్ష. అందులో ఏంటి, యూరియా అమ్మకాల్లో భారీ స్కాము, కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అధిక ధరకు యూరియా అని చెప్పి ఒక పోస్ట్ వేసి ఆ రోజు అక్కడ పెట్టింది అధ్యక్ష. దీనికి ప్రత్యేకంగా నేనే తిరిగి ట్వీట్ పెట్టాను, నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే తీసుకురాని మేము చర్యలు తీసుకుంటాం అంటే ఒకడు కూడా సమాధానం చెప్పే పరిస్థితి కనిపించలే. రీసెంట్గా అధ్యక్ష ఇంకొకటి అధ్యక్ష, చలపతి చౌదరి అన్నాడు. చౌదరి కాదు అధ్యక్ష, రెడ్డే, ఈ బాబు కూడా రెడ్డే. కాకపోతే ఎలా పెడతాడంటే మీకు ఇంకొకటి, ఎందుకంటే పర్టికులర్గా మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలి, మన సభ్యులు కూడా తెలియజేయాలండి. తెలిసిన వాళ్ళు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక 40 రోజులు హాస్పిటల్లో ఉంటే 2 లక్షల దాకా బిల్స్ అయ్యాయంట. ఆ బిల్స్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టిద్దామని లోకల్గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే దగ్గరికి సంతకం కోసం వెళ్తే 1 లక్ష తీసుకొని రా సంతకం పెడతానన్నాడంట. నిజంగా దమ్మున్నవాడు ఆ ఎమ్మెల్యే ఎవడు రాయాలి కదా అధ్యక్ష. నిజంగా దమ్మున్నవాడు ఎవరది, సారీ ఈ లాంగ్వేజ్ నేను ఉపయోగించకూడదు, వాడికి నిజంగా నిజాలు ఉంటే వాడి దగ్గర ఎవరు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ అని మాట్లాడాలి కదా అధ్యక్ష. మొన్నటికి మొన్న గౌరవ లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టు, నేను నా కష్టాల్లో ఉన్నాను నన్ను ఆదుకోండి అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెడితే దానికి స్పందించి ఆ రోజు అతనికి సాయం చేసిన పరిస్థితి అధ్యక్ష. అటువంటిది మన ఎమ్మెల్యేస్ ఎలా చేస్తున్నారని ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లోకి ఇలాంటివి తీసుకెళ్లే పరిస్థితి అధ్యక్ష. ఆ నెరేషన్ కూడా చూడండి అధ్యక్ష. ఇంకోటి ఒక అద్భుతమైన నెరేషన్, మళ్ళీ ఇతనే ఆర్పీ అని ఒక అతను, అంటే ఒక మా మంత్రి గారు కూడా ఉన్నారు, విద్యుత్ శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు, మా మంత్రి గారే వినాలి. మంత్రి గారు మీ గురించే రా. హోమ్ మినిస్టర్ గారు, ఇక్కడ ఒక చిన్న విషయం నా స్వానుభవం కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇది ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. నాకు ఒకనొక సమయంలో అయితే ఒక టైం రోజుకు అటు పీరియడ్ మారుతూ ఉంటుంది, వేరియస్ నెంబర్స్ నుంచి కాల్స్ వచ్చి రికార్డెడ్గా అసలు తెలుగులో ఉన్న బూతులన్నీ, ఇంకా కుటుంబాలు చాలా జనరేషన్స్, ఫ్యూచర్ జనరేషన్స్, పాస్ట్ జనరేషన్స్ నుంచి అలా అంటే తెలుగులో మాట్లాడటానికి వీల్లేనన్ని బూతులు వరుసగా
ఒక ఆర్గనైజర్గా ఒక మెసేజ్ నొక్కేస్తే ఇంకోటి అలాగే ఒక 1 hour పాటు వస్తుందండి. వాళ్ళకి ఒక ఆర్గనైజ్డ్ ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్ ఉంది. యూ విల్ హ్యావ్ టు చేజ్ ఇట్. ఎలా చేయాలి అనేది మీరు చూడాలి సార్. నేను ఇంకోటి అదే సార్ నేను చెప్తాను సార్. సార్ ఇంకోటి సార్, ఒకసారి అంటే సార్ చెప్పింది కరెక్ట్. దాని మీద కూడా ఒకసారి టెక్నాలజీని బేస్ చేసుకొని ఆ లింకులు బట్టి తీయబట్టే ఈ పోస్ట్ ఏంటి, వాడు వెనకాతున్న ఆరిజిన్ ఏంటి అన్నది ఈరోజు మన పోలీసులు కూడా గ్రహించుకునే పరిస్థితి ఉంది. ఆర్పి అని ఇంకొక అతను ఉన్నాడు అధ్యక్ష. ఒకసారి మీరు అన్నట్టుగా ఆర్గనైజింగ్ క్రైమ్ సీరియస్గా మేము అందరం బాధితులమే. ఒక్కొక్క రోజు ఇక్కడ అసెంబ్లీలో జరిగిన ప్రొసీడింగ్స్ను కూడా రాంగ్ ట్రాక్ పట్టించేసి దుర్మార్గంగా తిట్టి బూతులు తిట్టడం, వయసును కూడా లెక్క లేకుండా వస్తుంది. దీనికి వైఎస్ఆర్ పార్టీ అధినాయకత్వం ఆశీర్వచనాలు ఉన్నాయి. నిన్న వాళ్ళ మీటింగ్లో పెట్టేసి ప్రత్యేకించి ఒక ఛానల్స్ ఏర్పాటు చేసి ఏ విధంగా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి, తప్పుడు ప్రచారం చేయాలి, గోబెల్స్ ప్రచారం చేయాలి అని ఒక క్లాసులు తీసుకున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ మీద యాక్షన్ తీసుకోకపోతే ఇది జరగదు. బిహైండ్ ద స్క్రీన్ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేరు ఎత్తున్నాను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సారథ్యంలో ఇది జరుగుతూ ఉంది. ఒక 300-400 మంది ఐర్ గూండాస్ని పెట్టినట్టు పెట్టి మన మీద దాడులు చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సీరియస్గా. అలాగే సార్. సార్ యాక్చువల్గా దీని మీద చాలా డీటెయిల్డ్ స్టడీ చేశాం సార్, మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిపి. దాన్ని బట్టి ఒక్కొక్కటి కూడా మేము బయటకు తీసుకొస్తున్నాం. నిజంగా మీరు ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పినందుకు నేను ఎందుకంటే పర్టికులర్గా కొన్ని చదవాల్సి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే నిజమేనేమో అనుకుంటారు. కొన్ని సందర్భాల్లో మనమే నిజమేమేమో అనుకునే పరిస్థితి. రీసెంట్గా డీప్ ఫేక్ని బేస్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఏదో తిట్టారన్నట్టుగా ఒక వీడియో రిలీజ్ చేశారు. యాక్చువల్గా వీడియోని రిలీజ్ చేశారు. వీడియో రిలీజ్ చేస్తే చాలామంది మీకు పంపించుంటారు, నాకు పంపించినట్టే. సార్ నిజంగా మాట దొరలేరా, సార్ నిజంగా అన్నారా అంటే మనకే ఒక డౌట్ క్రియేట్ చేసేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. కానీ తర్వాత మనం వెంటనే అలర్ట్ అయ్యి సార్ అసలు ఏం మాట్లాడారు, వీళ్ళు ఎలా క్రియేట్ చేశారనేది చూపించుకొని వాళ్ళ మీద కేసులు పెట్టుకునే పరిస్థితి వచ్చింది. వాటితో పాటు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇందాక సార్ చెప్పినట్టుగా, బుజ్జి చౌదరి గారు చెప్పినట్టుగా వాళ్ళు బయటికి కనిపించరు, ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు. ఫ్రెండ్ ఆఫ్ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 100 హ్యాండిల్స్ నుంచి ఒకటే మెయింటైన్ చేస్తారు. వాడు ఎలా మాట్లాడతాడంటే ఇంకో గంటలో బేబీ డెలివరీ ఉంది, ఆపరేషన్ థియేటర్లో కరెంట్ లేదు, ఉదయం అనగా కరెంటు పోయింది బెజవాడలో, ఇంకా రాలేదు, 9 నెలలు వెయిట్ బేబీకి ఏమన్నా అయితే ఇక నేను చచ్చిపోవాల్సిందే, ప్లీజ్ సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఇది ఒకటి పెడతాడు, ఒక పోస్టింగ్ పెడతాడు. ఇంకొకడు అంటాడు ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, అది చలపతి చౌదరి. ఇందాక చదివాను కదా ఒక రెడ్డి, ఆ రెడ్డి పెట్టిన పోస్ట్ అనమాట. ఇంకో 30 నిమిషాల్లో ఇంటర్వ్యూ ఉంది, ఉదయం అనగా కరెంటు పోయింది గుంటూరులో, ఇంకా రాలేదు, 8 నెలలు వెయిట్ చేస్తే ఒక ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది, ఈ జాబ్ కూడా రాకపోతే మా కుటుంబం రోడ్డున పడుద్ది, ప్లీజ్ నారా లోకేష్ గారు సార్ కరెంట్ వచ్చేలా చూడండి. ఈ మంచి ప్రభుత్వంలో మాలాంటి యువత పరిస్థితి అంతేనా? మీరు ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోగా కరెంటు కొలతలు ఏంటి సార్ అంటే నేను ఎందుకు చెప్తున్నారంటే నిజంగా ఈ నెరేషన్ చూసి ఒక నిమిషం ఆగి మనం చదువుతాం, అది నిజమేమేనేమో అని మనలాంటి వాళ్ళకి మ్యాక్సిమం పొలిటికల్గా కొంచెం యాక్టివ్గా ఉన్న